హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్. ఈరోజు న్యూట్రిగ్లో గోల్డ్ ఫేషియల్ కిట్ మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను. ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అండ్ ప్రోడక్ట్ లింక్ కూడా. దీంతో పాటు నాకు 5 ఇన్ 1 మసాజర్ కూడా వచ్చింది. యాక్చువల్‌గా మనకి ఇందులో 6 కిట్స్ రావాలన్నమాట. ఇక్కడ చూడండి డీప్ క్లెన్సర్, స్క్రబ్, నరిషింగ్, వైట్నింగ్ క్రీమ్, ఫోమింగ్ మాస్క్ కూడా రావాలి. నాకు ఫేస్ మాస్క్ అనేది మిస్ అయిపోయిందనమాట. ఇవన్నీ వచ్చాయి కానీ బట్ ఎనీహౌ లెట్స్ రివ్యూ ఇట్. ఎలా వర్క్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ మన స్కిన్ పైన, వాట్ విల్ బీ ద రిజల్ట్స్ అనేది చూద్దాం. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఇలా ఉందన్నమాట డల్గా నా స్కిన్. చూద్దాం ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎలాంటి లుక్ వస్తుంది, ఐ మీన్ లైక్ ఎంత నా స్కిన్ నరిష్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది అనేది. ఫస్ట్ ఇక్కడ ఐఎమ్ డూయింగ్ ద క్లెన్జింగ్ అనమాట విత్ క్లెన్జర్. సో ఇలాగా బ్రష్ లాగా ఉంటుంది కదా, ఈ హెడ్ అప్లై చేశాను నేను మసాజర్కి ఫస్ట్. ఇదైతే కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ట్రై చేసేటప్పుడు దీంతోనే బ్రష్ లాగా ఉండే హెడ్తో మనం ట్రై చేస్తే స్కిన్ అంతా సెల్స్ని అంతా యాక్టివేట్ చేస్తుంది అనమాట. కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది ఇది. సో యూ క్యాన్ అబ్జర్వ్ దాట్. ఇలా చేసుకోవడంతో పాటు స్టార్టింగ్లో నేను ఏం చేశాను అంటే ఇలా కొన్ని స్ట్రోక్స్ ఇచ్చానమాట. నాకు తెలిసిన స్ట్రోక్స్, అంత ఐడియా లేదు. బట్ మనం ఎప్పుడైనా బ్యూటీ పార్లర్స్లో ఇలా చూస్తూ ఉంటాం అండ్ వీడియోస్లో కూడా కదా. సో విత్ స్మాల్ టిప్స్ ఐ ఫాలోడ్ అనమాట. ఇలా బాగా క్లెన్స్ చేసుకున్నాను. తర్వాత ఈ కాటన్ వైప్స్, ఇవి కూడా నేను షాప్ చేసుకున్నవే ఇక్కడ జూడియోలో అనమాట. అది కూడా మీరు చూడొచ్చు. సో లేటర్ ఐఎమ్ అప్లయింగ్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ అనమాట. ఇది కొంచెం సోప్ లాగా ఉంది, నురగొస్తుంది బాగా. సో ఇలాగా అనమాట అప్లై చేసుకున్నాను విత్ ద సేమ్ హెడ్. నాకు కొంచెం ఇదైతే కొంచెం ఫాస్ట్గా ఎఫెక్టివ్గా ఉంది, స్ట్రాంగ్గా స్ట్రోక్స్ ఇస్తుంది అని అనిపించింది అనమాట. మళ్ళీ ఈ కొన్ని స్టెప్స్ అప్లై చేశాను. చూడండి, ఇది అప్లై చేయగానే కొంచెం గ్లిటరీనెస్ అనేది వచ్చింది ఆన్ చీక్స్ అండ్ నోస్. ఇప్పుడు థర్డ్ స్టెప్ నరిషింగ్ జెల్ యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ అనమాట. నేను నరిషింగ్ జెల్, ఇదైతే ఎంత మంచి స్మెల్ ఉందంటే నిజంగా మీకు ఒక మంచి ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకొని ఈ స్టెప్ చేసుకునేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. నా మూడ్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఐ ఫెల్ట్ వెరీ ఫ్రెష్. దీనికి కొంచెం ఈ రౌండ్గా ఉండే హెడ్స్ చేంజ్ చేశాను అనమాట. దీంతో చేసుకున్నాను. కొంచెం జెంటిల్గానే ఉంది కంపారిటివ్లీ ఆ బ్రష్ కంటే అనమాట. ఇది ఐ ఏరియాస్లో ఇలాగ జెల్ లాంటి క్రీమ్స్లో ఈ స్క్రబ్బర్ అండ్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్బర్ కానీ క్లెన్జర్ కానీ వాడుతూనే స్కిన్ అప్పుడే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. స్కిన్ని చాలా రఫ్గా కూడా చాలాసేపు మనం ట్రీట్ చేయకూడదు, సాఫ్ట్గా జెంటిల్గా చేసుకోవాలన్నమాట. సో జెల్ని దీంతో చేశాను. చూడండి, స్కిన్ కదులుతుందనమాట ఇలా టచ్ చేస్తే, అంత సాఫ్ట్ అండ్ సప్పల్గా అయిపోయింది. ఇట్స్ వెరీ వెరీ నైస్, గుడ్ ఫీల్ అనమాట. మళ్ళీ నేను కాటన్ స్వాప్తో ఇది క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇదేదో మనకి డ్రాస్టిక్ చేంజెస్ ఇచ్చేస్తుందని కాదు కానీ బట్ వీ ఫీల్ వెరీ ఫ్రెష్. స్కిన్ కూడా దానిపైన ఉండే డెడ్ సెల్స్, ఆ స్కిన్ అంతా కూడా కొంచెం యాక్టివేట్ అవుతుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి వైట్నింగ్ క్రీమ్ ఇచ్చాడు ఇక్కడ. ఈ వైట్నింగ్ క్రీమ్ ఇలాగా చేత్తోనే నేనైతే అప్లై చేసేసుకున్నాను. సో దీనికి ఇంకొక హెడ్ వచ్చిందనమాట, దాంతో ట్రై చేశాను. సో కొంచెం సాఫ్ట్గా, దీంతో అయితే నేను వీడియోలో అయితే నేను ఫాస్ట్గా పెట్టాను కానీ చాలాసేపే చేసుకున్నానండి, ఆల్మోస్ట్ లైక్ ఒక 30 మినిట్స్. చూడండి, దీంతో కొంచెం అంటే స్ప్రెడ్డింగ్ బాగుంటుంది ఎఫెక్ట్ అని నేను దీంతో ట్రై చేశాను. యూ కెన్ ఫీల్ దట్ అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా తిరుగుతుందో అది. సో ఇలాగా అనమాట. ఈ లిప్ ఎడ్జెస్లో అండ్ నోస్ దగ్గర అంతా కూడా బాగా చేసుకున్నాను. ఈవెన్ నెక్ కూడా అనమాట. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఇలాంటి ఫేషియల్స్ అలా చేసుకునేటప్పుడు ఎప్పుడు చెవుల దగ్గర అండ్ నెక్ కూడా బాగా క్లీన్ చేసుకుంటే ఈవెన్ టోన్ కనిపిస్తుంది అనమాట. కొంతమందికి మనం చూస్తాం ఫేస్ మాత్రం బాగా క్లీన్గా ఉంటుంది అండ్ ఇయర్స్ అండ్ నెక్ పార్ట్ అంతా కూడా కొంచెం ఏమంటారు స్కిన్ ట్యాన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అట్ లాస్ట్ ఐ అప్లైడ్ ద సీరమ్ విచ్ హ్యాస్ గివెన్ అనమాట. ఇదంతా చేసుకున్నప్పటికీ నాకైతే కొంచెం మనకి స్కిన్ పైన పిగ్మెంటేషన్, బ్లెమిషెస్, యాక్నే, పింపుల్స్, ఏమంటారు సన్ ట్యాన్, ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా బాగా పోయినట్లు అని అనిపించింది. స్కిన్ కొంచెం క్లియర్గా అనిపించింది. ఒక్కసారిగా స్కిన్ ఇలా అయిపోతుందని నేను చెప్పను కానీ మనకు తెలిసిందే కదా, ఫొటోస్ క్లిక్ చేసేటప్పుడు మనకి విల్ బీ హ్యావింగ్ బ్యూటీ మోడ్.
జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఇలా ఉందనమాట. ఆ రోజు ఈవినింగ్ క్లిక్ చేసుకున్న ఫోటోస్ అనమాట. ఇది చేసుకున్న తర్వాత నాకు అనిపించింది స్కిన్‌లో కొంచెం గ్లో వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ ద చేంజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. Press the bell icon for more notifications. Stay tuned to my channel for more